ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము తినువాడు నిత్యము జీవించును. ఈ ఆహారం తినువాడికి ఆకలి ఉండదు. సో మనుష్య శరీరాన్ని ఆహారము తినేవాడికి ఆకలి ఉంటుంది, కానీ దేవుని యొక్క శక్తి కలిగిన మాటలను మనం తింటే గనక మనకి ఆకలి ఉండదని దేవుని యొక్క లేఖనముల ద్వారా బయలుపరిచాడు. గాడ్స్ పవర్ అంటే దేవుని శక్తి. దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తి మనందరికీ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మనందరికీ ఇచ్చాడు. దేవుడి దగ్గరే పెట్టుకోవాలి ఆ శక్తిని. ఆ శక్తి ఉన్న శక్తిని ప్రతి ఒక్కరూ కూడా ఆయన శక్తిని తీసుకుని ఆయన యొక్క శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన మహిమపరుస్తూ, ఆయన ఇచ్చిన జీవం కలిగిన శక్తి కలిగిన మాటల ద్వారా, నీ ప్రార్థన ద్వారా నీకున్న ఏ శోధనైనా కానీ, నీకు ఎదురవుతున్న ఎలాంటి ఇబ్బంది అయినా కానీ ఆయన వాక్యములో ఉన్న శక్తిని నీవు ఉపయోగించుకొని ఆయన నామాన్ని మహిమపరచమని మనకి శక్తి కలిగిన మాటలను కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 6:13. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్ అని కూర్చబడి ఉన్నది. రాజ్యము, బలము. బలం అంటే ఏంటి? మనని ఏ శోధనలోకి దుష్టిని నుండి తప్పించమంటున్నాడంటే, తప్పించడానికి కింద మళ్ళీ ఇచ్చాడు, బలమునిచ్చాడు. మనందరికీ జీవం కలిగిన శక్తి, వాక్యములో ఉన్న బలమును నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ బలమును నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన, నీ దుష్టుడు నీతో పోరాడుతున్న వాడితో జయించటమే ఆ బలము కలిగిన, జీవం కలిగిన, శక్తి కలిగిన, మహిమ కలిగిన వాక్యముని అని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 54:16వ వచనం. ఆలకించుము, నిల్పులది తన వృత్తికి తగినట్టుగా పనిమట్టుకు చేయు కుమ్మరిని సృజించువాడును నేనే. నాశనము చేయుటకు పాడు చేయువానిని సృజించువాడును నేనే. ఇక్కడ ఏమంటున్నాడంటే, కుమ్మరి వానిని సృజించువాడును నేనే, దానిని నాశనము చేయువాడును నేనే. ఇజ్రాయేల్ జనాంగాన్ని అపవాది చేతికి కూడా అప్పగించింది ప్రభువే. ఎందుకనంటే వాళ్ళు పరిశుద్ధపరచబడడానికి, వాళ్ళు జ్ఞానము కలిగి మారు మనసు పొందడానికే ఇజ్రాయేల్ జనాంగాన్ని కొన్ని సందర్భాలలో అపవాదికి అప్పగించాడు. వారు మారు మనసు పొంది వారు దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రభువా మమ్ములను క్షమించన్నప్పుడు మళ్ళా వాళ్ళ మీద కరుణ చూపి వారిని కాపాడువాడు కూడా దేవుడే. అందుకని ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ తనకున్న శక్తి ఏంటో దాన్ని బయలుపరుస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 52వ వచనము. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమీయకుండానేలా, నా చెయ్య విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదను, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్ము చేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను. అలసని వాని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఏం మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేల్ జనాంగానికి నాకు శక్తి లేదా? నేను విమోచింపలేనా? నా చెయ్యికి కురచైపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా అని వాళ్ళతో చెబుతూ ఏమంటున్నాడంటే, నా శక్తి అలసని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే యెహోవా మాటల ద్వారా జ్ఞానమును దయచేస్తాడంట. నీకున్న ఏదైతే శక్తి, మన దేవుని యొక్క మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆ మాటలు నీకేమో ఉన్నాయి? జ్ఞానం అంటున్నాడు. అంటే శక్తి కలిగిన మాటలు జ్ఞానముతో యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మనందరికీ జ్ఞానము కలిగిన మాట, శక్తి కలిగిన మాట దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా
నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతిరోజు ఉదయమున వినిపించుటకు దయచేసి బుద్ధిని పుట్టించుచున్నాడంట. అంటే నువ్వు వినగల యొక్క మనసుని, హృదయాన్ని నీకు కలిగిస్తాడంట. చాలామంది ఉదయం లేకంగానే దేవునితో మాట్లాడతారు. ప్రతిరోజు దిన ప్రారంభంలో వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ మ్యాక్సిమం అందరూ చేస్తారు, అవునా కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమున నాకు విని బుద్ధి పుట్టించున్నాడు. అంటే నువ్వు ఉదయం పూట దేవుని యొక్క వాక్యముని, ఆయన మాటలో ఉన్న శక్తిని పట్టుకుని నీ ప్రేయర్ చేసే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా ఆయన జీవం కలిగిన మాట, కలిగిన శక్తి కలిగిన మాటలు నీ నాలుక ద్వారా నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు, నీ యొక్క సొసైటీ క్షేమాభివృద్ధి కొరకు జీవం కలిగిన మాటలు నీ నాలుక ద్వారా మాట్లాడాలి. అందుకే ఆ వినుబుద్ధిని పుట్టించుచున్నాడని లేఖనములు ఇక్కడ సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 54:17, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏమంటే ఇక్కడ నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవలకు నీ నీతి వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇది యెహోవా వాక్కు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంట. ఏంటి అంటే ఎందుకని వర్ధిల్లదు? నీలో శక్తి ఉన్నది కాబట్టి, ఆయన మాటలో శక్తి ఉన్నది కాబట్టి, ఆయన వాక్కులో శక్తి ఉన్నది కాబట్టి. మాటలో శక్తి ఉందంటున్నాడు, ఆయన వాక్కులో శక్తి ఉందంటున్నాడు. నీ దగ్గర ఆ వాక్యము నీ హృదయంలో కనుక నీవు భద్రపరుచుకుంటే నీకు ఏ ఆయుధము విరోధముగా వర్ధిల్లదంట. అంటే ఏ దుష్టుడు కూడా నిన్ను చూడటానికి కానీ, నిన్ను ఆవరించటానికి కానీ వాడు భయపడతాడు. నిన్ను ఫస్ట్ అపవాది నిన్ను ముట్టకూడదనంటే ఆయన వాక్యము నీలో నివసించాలి. ఆయన వాక్యము నివసిస్తే ఆయన నివసించినట్టే. ఎవరు నివసించినట్టు? మనలో క్రీస్తు ఉన్నట్టే. క్రీస్తు ఉన్నట్టే. క్రీస్తు ఏమై ఉన్నాడు? శక్తి కలిగి ఉన్నాడు కదా, వెలుగై ఉన్నాడు కదా. ఆయన వాక్యము నీ హృదయంలో ఉంటే గనక ఆయన యొక్క శక్తి కలిగిన, మహిమ కలిగిన వెలుగు నీలో ఉంటే ఏ అపవాది కూడా రావటానికి ప్రయత్నం చేయడు. నీలో గనక ఒకవేళ వాక్యము లేకపోతే, నీ హృదయం ఖాళీగా ఉందంటే అది అపవాదికి నువ్వు అవకాశం ఇచ్చినట్టే, నువ్వు డోర్ తెరిచిపెట్టినట్టే. నీ డోర్ ఎప్పుడు కూడా దేవుని వాక్యము నీలో జీవ ఊటలాగా ప్రవహింపజేయాలి. నీలో దేవుని వాక్యము ఎప్పుడు ఒక కాలువలాగా ప్రవహింపజేయాలి. కానీ అపవాదికి చోటిచ్చేలాగా నీ హృదయంలో చీకటిని ఉంచుకోమాకండి. చీకటి అంటే ఏమీ కాదు, అపవాదే. అపవాది ఆవరించి ఉంటాడు, ఎవడు దొరుకుతాడా అని. నీ హృదయము గనక లోకానుసారంగా ఉన్నట్లయితే అపవాదికి నువ్వు చోటించినట్లే. నీలో వాక్యము ఎప్పుడు నిత్య జీవంలాగా వెలుగుతూ ఉంటే ఆ వాక్యమును బట్టి అపవాది అనేవాడు నీ హృదయంలోనికి ప్రవేశించడానికి అవకాశము కూడా ఉండదు. ఓకే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు లేక ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తి ఎంతమునై ఉండి తన మహత్తు గల, మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ, తన మహత్తు అంటే ఏంటి? మహిమ, శక్తి గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఇక్కడ ఏమంటున్నాడు? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వచించు. సమస్తం అన్నాడా, కొద్దిగా అన్నాడా? సమస్తము అంటే ఆయనకి ఏది ఇంకా అసాధ్యమైనది ఏది ఉండదు ఆయన చేతులకి, సమస్తము. ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు కాబట్టి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి. ఏం చేశాడంట? మనం చేసిన పాపముల నిమిత్తమై మనల్ని శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే, ఎవరికంటే అంట? దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందును. వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్వశన కూర్చుండెను. ఇక్కడ ఏమంటున్నాడు? ఎంతో దేవదూతల కన్నా గొప్ప,
ఎంతో శ్రేష్టమైన నా నామమును పొందు వారి కంటే అంత శ్రేష్ఠుడు ఈ లోకంలో లేడంట. ఆ లోకంలో ఉన్నవాడు నీలో ఉన్నాడు, అంత శ్రేష్టత కలిగిన వాడు నీలో ఉన్నాడు. నీవు ఆయన ఆత్మగా జీవిస్తున్నావు, నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావు అంటే ఆ శక్తి ఎక్కడ ఉందంటే నీలోనే ఉంది. నీలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించు. నీ ఇప్పుడు అందుకనే ఒక ఉపమానం చెప్తాడు. ఇక్కడ నీవు గనక విశ్వాసము గనక ఉంటే ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు. ఇక్కడ నుంచి ఆ కొండ సముద్రంలో పడవేయచ్చు అన్నాడు. ఎలాగా? ఈ శక్తి రావాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యము నువ్వు వినాలి. విన్న తర్వాత విశ్వాసమును నువ్వు పెంపొందించుకోవాలి. సమస్తము నీ యొక్క జీవితంలో జరిగే ఏదైనా కానీ ప్రభువా జరిగితే నీ ద్వారా జరిగింది, జరగకపోయినా పర్వాలా, ఎందుకంటే నేను జీవిస్తుంది నా శరీరంలో కాదు, నీ ఆత్మగా జీవిస్తున్నాను. ఉంటే ఆనందము, లేకపోతే ఏమీ లేదు అనే ఒక విశ్వాసం కలిగి దేవుడి మీద బలముగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ విశ్వాసం కలిగి యోబు ఏ విధంగా జీవించాడు? యోబు ఎంత విశ్వాసం కలిగి జీవించాడు? తన ఆస్తి అంతా పోయింది, తన గొడ్డు గోదంతా పోయింది, తన పిల్లలంతా చనిపోయారు, తన ఇళ్ళు కూలిపోయినాయి. అయినా కానీ ఏమన్నాడు? ప్రభువా దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నీ దగ్గరికి వచ్చేస్తానన్నాడు. అలాంటి విశ్వాసం మన దగ్గర ఉందా ఈ రోజుల్లో? లేదు. 100 సంవత్సరములు అబ్రహాముకి కుమారుణ్ణి దేవుడు ఇస్తే అదే కుమారుణ్ణి మళ్ళా 14-13 ఏళ్ళ తర్వాత నాకు బలిగా ఇచ్చేయమని చెప్పాడు. ఎలా వచ్చి చెప్పాడు? అబ్రహాం లేపని చెప్పాడా? తనకి దర్శన రూపంలో చెప్పాడు. తనకు వచ్చిన నిద్దట్లోనిది తను దానికి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి అబ్రహాం కుమారుని తీసుకుని వెళ్ళిపోగా దేవుడికి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. చూసారా? అది విశ్వాసము. అంటే విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే అందరూ దశంభాగాలు తీస్తారు, అవునా? దశంభాగాలు తీస్తారు. దశంభాగాన్ని దాటి నువ్వు బయటికి రా, అది విశ్వాసము. అంటే ఇప్పుడు 100 రూపాయలు మీరు దశంభాగం తీశారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 రూపాయలు తీశారు. 100 రూపాయల దశంభాగం అంటే ఎంత? 10 రూపాయలు, అంతే కదా? 10 రూపాయలు నువ్వు దేవుడికి ఇవ్వాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 10 రూపాయలు నువ్వు పెట్టుకుని నాకు 90 రూపాయలు నాకు ఇచ్చా అంటున్నాడు. అంటే అలా చెప్పట్లేదు, చెప్తున్నా విశ్వాసం గురించి. 90 రూపాయలు అంటే అప్పుడేంటి? నువ్వు దాటి వస్తున్నావు, అంతే కదా? అప్పుడు నీ విశ్వాసము పెరిగిందని అర్థము. ఎందుకనంటే అన్ని సందర్భంలో దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి రేపటి దినము గురించి నాకు చింత లేదు. ఈరోజు గురించి నాకు చింత. ఈ రోజుకి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, రేపటి దినము గురించి ప్రభు ఉన్నాడని. అలాగే 100 సంవత్సరముల తర్వాత ముసలి తత్వంలో ఉన్న అబ్రహాముకి కుమారుణ్ణి ఇస్తే ఇప్పుడు మన ఆస్తి ఎవరు? మన పిల్లలే కదా. ఆ పిల్లవాడిని అడిగేస్తే ఇంకా అంతకన్నా గొప్ప ఇంకేముంటుంది? కానీ దేవుడు అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చింది నువ్వే, విశ్వాసంతో ఆధారపడి ఓకే రైట్ అని చేశాడు. అబ్రహాం ఏం చేశాడంటే దాటి వచ్చాడు, తన శరీరంని దాటి వచ్చాడు. శరీరంలో ఉంటే కనుక ఇవ్వడు, ఎందుకంటే శరీరానికి ప్రేమ, కన్నీళ్ళు, బాధ, కష్టము, దుఃఖము ఉంటుంది. కానీ అబ్రహాము ఆ రోజున ఆత్మీకంగా తన ఆత్మతో ఆలోచించాడు కాబట్టి తన శరీరమును దాటి దేవుడికి సమర్పించడానికి వచ్చినప్పుడు దేవుడు తన విశ్వాసము తనని నీతిగా ఎంచబడ్డాడు. ఎలాగా? నీతిగా ఎంచబడ్డాడు. దాన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అలాంటి విశ్వాసం నీకు, నాకు, మనందరికీ అలాంటి విశ్వాసం ఉండాలి. మన విశ్వాసము సడన్గా ఏదైనా చిన్న ఆరోగ్యం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే పడిపోకూడదు. ఏదైనా కానీ చావో ఒడ్డో రేవో అంటారు కదా, అలాగ మనం దేవుని యందు నిలబడాలి. ప్రభువా నీవే సమస్తము, నడిపించువాడివి నీవే, నీ మీద నేను ఆధారపడ్డానని దేవుని యందు వినయ భయభక్తి కలిగి జీవించాలి. మత్తయి సువార్త 9:6 అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఏంటంట? మళ్ళీ ఇక్కడ శక్తి, అధికారము. ఒక అధికారం ఎవరికి ఉందంట? మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. ఏ అధికారంతో చెప్పాడు ప్రభువు? తనకున్న అధికారము, తనకున్న శక్తితో లెగిసి పరిగెత్తు అన్నాడు, అంతే. ఎమ్మడిని లెగిసి పరిగెత్తాడంట. జనులదంతా చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ పరిచారంట. ఈ అధికారం ఎవరికి ఇచ్చారంట? మనుషులకి. అంటే ఎవరు? మనుషులు అంటే ఎవరు? మనందరము. మనకు కూడా ఏమి ఇచ్చి ఉన్నాడు? ఇప్పుడు అధికారం ఇచ్చాడా లేదా?
శక్తి మన దగ్గర ఉందా లేదా? ఆ శక్తి మనం ఎలా వాడుకుంటున్నావు? నీలో ఉన్న శక్తిని ఉందని గ్రహించి ఆ శక్తిని ఎలా వాడుకోవాలంటే వాక్యానుసారంగా దేవుని మాట చేత నువ్వు ఆ శక్తిని వాడుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట శక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ శక్తిని నీవు వాడుకోవాలి. ఓకేనా? మత్తయి సువార్త 10:1. తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అలాగే అక్కడున్న 12 మంది శిష్యులే కాదు, మనమందరం కూడా ఆయన శిష్యులమే. మనమందరం ఏమై ఉన్నాము? ఆయన శిష్యులమే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ దగ్గర అధికారం ఉందంటే ఆ అధికారం నీ దగ్గర కూడా ఉందా లేదా? ఎలా ఉంది అధికారము? ఆయన నామము ద్వారా ఇచ్చాడు అధికారాన్ని. ఆ అధికారాన్ని నా నామములో ఏదైనా కానీ యేసు నామమని నువ్వు గద్దిస్తే ఆడు పారిపోవాల్సిందే. ఆ అధికారము నీకు నాకు మన అందరికీ కూడా అధికారం ఇచ్చాడంట. స్వస్థత పరిచే విధమైన రోగములన్నిటిని కూడా అధికారము మనందరికీ ఇచ్చి ఉన్నాడు. మార్క్స్ వార్త 16:17. అధికారం కలిగిన వారు మనం అందరము ఎలాగా ఏంటనేది వి విల్ చెక్ ఇట్ వన్ టైం. 16:17 ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మిన పైన 16 కూడా ఒకసారి చూడండి. 16 కూడా ఒకసారి చూడండి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మిన వారి వలన అంటే ఏంటి? రక్షింపబడిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును. అవి ఏంటి? నమ్మిన వారిని ఈ సూచిక క్రియలు వెంబడించును. అవి ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. ఇక్కడ ఏమిచ్చాడు? మళ్ళీ అధికారం ఇచ్చాడు, మళ్ళీ శక్తిని ఇచ్చాడు మనందరికీ. నా నామములో దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషలు అన్య భాషలు మీరు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. ఎందుకనంటే ఈ క్రియలన్నీ, ఈ సూచిక క్రియలు నీలో కూడా ఎందుకు కనపడతాయి అనంటే, నీలో ఉన్నవాడు ఈ లోకం వాటి అందరికన్నా గొప్పవాడు. ఆయన ప్రభువు నీ ఆత్మగా, ఆయన ఆత్మగా నీలో నివసిస్తున్నాడు. నీవు ఆయనకు ఆలయమై ఉన్నావు కాబట్టి నీవు ఆయన మహిమపరుస్తూ ఆయన యొక్క జీవం కలిగిన మాటలను నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా, జీవము మరణము నాలుక వశములోనే ఉన్నాయి. నీవు జీవం కలిగిన మాటలు మాట్లాడితే, శక్తి కలిగిన మాటలు మాట్లాడితే అపవాదిని జయిస్తావు. నువ్వు శరీరానుసారంగా మాట్లాడితే నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. దేవుని యొక్క ఉగ్రత నువ్వు కంపల్సరిగా పొందవలసిందే. అదే దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన అధికారాన్ని నువ్వు తీసుకో, నేను ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడు. ఎక్కడ వాడాలి, ఎలా వాడాలంటే నా మాటల చేత. నా మాటలోనే శక్తి ఉంది. ఆ మాటని, ఆ అధికారాన్ని నువ్వు తీసుకొని నీ ప్రార్థనలో, నీ ప్రతి ఒక్క దినములో నువ్వు వాడుకోమంటున్నాడు. ప్రార్థన ఒకటేనా? దేవుడు ఏమంటున్నాడు? ఈ వాక్యమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించాలి. ధ్యానించకపోకుండా నువ్వు ఏదో ఒక ప్రార్థన చేసుకుని ఒక 10 నిమిషాలు ప్రభువా నాకు శక్తి ఇచ్చాయంటే కాదు. ఒక తపస్సులాగా నువ్వు ధ్యానించాలి. నీ యొక్క కుటుంబాన్ని, నీ సమస్తము అందరినీ మర్చిపోయి నీవు దేవుణ్ణి స్మరిస్తూ, ప్రభువా నాకు ఈ శక్తి నాయన, ప్రభువా అపవాదిని జయించగల శక్తిని నాకు ప్రసాదించు నాయన, నీ మాటలో ఉన్న శక్తి నా హృదయంలో భద్రపరచు నాయన, నీ మాటలో ఉన్న శక్తి నా నోటి ద్వారా పలికించు నాయన, నీలో నేను నివసిస్తున్నాను ప్రభువా, నన్ను నీ కుమారుడిగా అంగీకరించినందుకు నీకు వందనాలయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను నువ్వు నిర్మించుకున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నీవు దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించి నిన్ను వెలగా ఇచ్చుకున్నాడు. ఎలా ఇచ్చుకున్నాడు? తన రక్తమునిచ్చి వెలగా ఇచ్చుకున్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అని చెప్పిన దేవుడు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆ దేవుడిని, ఆయన ఇచ్చిన మాట కలిగిన శక్తిని నీవు ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తూ, మెడిటేషన్ చేస్తూ, ధ్యానిస్తూ, నువ్వు ఎక్కడున్నా కానీ, ఎలాంటి సందర్భంలో ఉన్నా కానీ, ఎలాంటి పని చేస్తున్నా కానీ నీవు ఆయన మాటని ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే అపవాది అనేవాడు నీ దగ్గరికి రావాలన్నా, నిన్ను ముట్టుకోవాలన్నా వాడు భయపడతాడు. అపవాది అనేవాడు నీ చుట్టూ, నీ దరిదాపులు కూడా రాలేడు. ఎందుకనంటే నీవు దహించు అగ్ని వలె ఆయన వాక్యము నీ హృదయంలో ఉంది కాబట్టి. అగ్ని చూస్తే భయం, చీకటికి వెలుగును చూస్తే ఏంటి?
ఇప్పుడు ఇదంతా ఆర్పేసాం, చీకటి వచ్చింది, వెలుగు రాగానే ఏమైపోతాడు? అలాగే ఆయన వాక్యము నీలో ఉంటే అపవాది అనేవాడు ఆ వెలుగు ముందు ఆ చీకటి అనేది ఉండలేదు. ఓకే, ఇక్కడ లూకాసు వార్త 4:6 ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో నా వానికిత్తును. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడితో సాతాను మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సాతాను మాట్లాడుతున్నాడు. ప్రభువుని శోధించడానికి వెళ్ళాడు కదా, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, నువ్వు గనక నాకు మొక్కితే ఇదంతా ఇస్తానంటున్నాడు. అంటే సాతాను దగ్గర కూడా అధికారం ఉన్నది. కానీ వాడికన్నా ఎక్కువ అధికారము, వాడిని జయించడానికి అధికారము నీ చేతుల్లో ఉంది. ఆయన కుమారుడుగా, అపవాదిని జయించడానికి ఆయన కుమారుడుగా నీ దగ్గర ఎక్కువ అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని గ్రహించి ఆయన కుమారుడుగా ఆయన్ని, ఇప్పుడు మనము ప్రతిసారి మన ప్రతి శోధనలో కూడా నీవు అపవాదిని ఎదిరించటమే, నేను శోధిస్తున్నాడంటే ఆ శోధనని జయించటమే, అదే శక్తి, ఆ అధికారము ఆయన మాటలో ఉందని దేవుని యొక్క లేఖనములు ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? రెవల్యూషన్ చాప్టర్ 17:13 వీరు ఏకాభిప్రాయము గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈవెన్ మృగాలకు కూడా అధికారం ఇచ్చాడంట. మృగాలకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడంట. అది ఎలా ఏంటో ఒకసారి మనం చూద్దాము. 13వ ప్రకటన గ్రంథము 13:4 చూద్దాము ఒకసారి. 13:4 ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఇప్పుడు అన్ని జనులు చేస్తున్నదే, ఆ నమస్కారమే చేస్తున్నారు. ఈవెన్ ఆ మృగానికి కూడా అధికారము దేవుడు ఇచ్చున్నాడంట. ఆ అధికారమును కూడా నువ్వు జయించగల శక్తిని నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ అధికారము నీకు ఇచ్చున్నాడు కాబట్టి అధికారాన్ని వాడి అపవాదిని జయించటమే దేవుని యొక్క మాట ఇక్కడ సెలవిస్తున్నది. అదే 13వ అధ్యాయంలో 2వ వచనం కూడా ఇంకొక మాట ఉంది. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుకు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనము, గొప్ప అధికారము ఇచ్చెను. ఇది అంటే ఈవెన్ సాతానుకు కూడా ఎలాంటి యొక్క అధికారం కలిగి ఉందంట? దాని నోరు సింహపు నోరు వంటిదంట. దాని ఆ ఘట సర్పం అంటే ఆ యొక్క పాముకి తన బలము, తన సింహాసనం, గొప్ప అధికారమును ఇచ్చి ఉన్నాడు దేవుడు. కానీ దీనిని ఆయన కుమారుడుగా వాడి మీద జయించడానికి నీకు కూడా దేవుని యొక్క అధికారము కలిగి నీవు జీవించున్నావు. ఓకే, రోమియోల పత్రిక 1:11 మీరు స్థిరపడవలనని, అంటే మనము స్థిరత్వం కలిగి ఉండవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెను. ఎవరి విశ్వాసము చేత మనం ఆదరణ పొందవాలి? ప్రభు విశ్వాసము చేత. ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ఆయనకున్న ఏదైతే పరిశుద్ధకరంగా పొందుకున్న ఎనైటింగ్ యొక్క వరము మనకు కూడా ఇస్తాడంట. ఆ వరం ఏంటంట? ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. అంటే మన యొక్క శక్తిని ఎదుటివాడికి ట్రాన్స్ఫర్ చేయటము, ఎదుటివాడికి నీ వెలుగుని ట్రాన్స్ఫరింగ్ చేయటము. పౌలు గారు ఆ రోజున వేరే వాళ్ళకి గిఫ్టెడ్గా ఇచ్చాడంట. అందుకని ఏమంటారంటే, నీ యొక్క శక్తి దేవుడు మనకి తన యొక్క నీతిని, తన యొక్క పరిశుద్ధతని మనకి ఉచితముగా, ధారాళముగా ఇచ్చి ఉన్నాడు. ఎలాగిచ్చి ఉన్నాడు? ఉచితముగా,
ధారాళముగా. నీవు కూడా దేవుని యొక్క కృపను కూడా అన్యజనులకి, తెలియని వారికి, నీ పొరుగు వారికి ఉచితముగా ధారాళముగా ఆయన ఇచ్చిన కృపా వరమును, శక్తి కలిగిన వరమును, ఎందుకంటే నీవు కూడా చేతుల నుంచితే స్వస్థతలు జరుగుతాయి. ఎదుటివాడి గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క ప్రార్థన దేవుడు విని నీ శక్తి ద్వారా ఎదుటివాడికి మేలు కలిగిస్తాడు. కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే, మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను. అలాగే మీరు కూడా దేవుని వాక్యముని జీవ ఆహారములాగా తీసుకుంటూ, ఆ ఆహారముని మీ హృదయంలో భద్రపరుచుకుంటూ, ఆ శక్తిని పొందుకొని ఎదుటివాడికి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయుటకు కలిగిన శక్తి కలిగి దేవుని కుమారుడుగా మీరు కూడా జీవించాలని ఈ లేఖనములు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 64వ వచనం. ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, మనుష్య కుమారుడికి సర్వశక్తి కుడి పార్శ్వమున కూర్చుండుటకు ఆకాశ మేఘారుడే వచ్చుట మీరు చూతురని చెప్పగా. మనలందరినీ ఎక్కడ కూర్చోబెడతా అన్నాడు దేవుడు? తన కుడి పార్శ్వమంది కూర్చోబెడతా అని చెప్పాడా లేదా? ఆయనతో పాటు, నాతో పాటు నా కుడి పార్శ్వమందు మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతానని చెప్పాడు. సో అది ఎలా అంట, ఇది మొదలుకొని మనుష్య కుమారుడికి సర్వశక్తి, ఆ శక్తి అంతా కూడా మన అందరికీ ఇస్తానంటున్నాడు. ఆయనతో పాటు మీరు ఆ శక్తిని పొందుకోండి. ఆయన మహిమగల శక్తి ద్వారా ఎలాంటి ఒక అపవాది ఒక ఇబ్బంది పెట్టే ఏ శోధనైనా కానీ మీరు వాడిని లయపరచవచ్చు, వాడిని గద్దించవచ్చు, వాడిని నాశనము చేయవచ్చు. ఓకేనా? యోహాను సువార్త 5వ అధ్యాయము. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. ఈ లేఖనములు ఏముందంట మనకి? నిత్య జీవము. ఏంటి? వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అంటున్నాడు. ఏంటి? నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను, నేను మిమ్మను ఎరుగుదను, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మనలో లేదంటే, దేవుని యొక్క వాక్యము గనక మనలో లేకపోతే దేవుని ప్రేమ ఉండదు. దేవుని వాక్యము ప్రేమ కలిగి మనలో ఉంటేనే దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వు జీవం కలిగి ఉంటావంట. దేవుని ఒక్క వాక్యము నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. అలాగే ఆ వాక్యము ద్వారా మీకు నిత్య జీవము కలదని మీరు ఎంచుకొనడి. నిత్య జీవం ఎలా వస్తుంది? వాక్యము ద్వారా. వాక్యము శక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ శక్తిని మనం ఎరగాలి అని అంటే, దేవుని ప్రేమ మీలో లేదు అని అంటే మనలో వాక్యము లేదని లేఖనం. అందుకనే మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలో భద్రపరుచుకోండి. లూకాసు వార్త 4:32. వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడండి. ఆయన వాక్యములు ఏముందంట? మీరు రెస్పాండ్ అవ్వాలి. ఆయన వాక్యములు ఏముందంట? అధికారం ఉందంట. ఆ వాక్యములో అధికారం ఉంది. అధికారంతో కూడినై ఉండను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడరి. ఎందుకనంటే నీవేనా మాట్లాడేది అని అంటే ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి. ఆ శక్తి కలిగిన మాటలు ఈ రోజులో మనందరి చేతుల్లో ఉన్నాయి, మనందరి హృదయంలో ఉంది. ఆ శక్తి, ఆ అధికారము నీ హృదయంలోనే ఉంది. దాని ద్వారా ఆ యొక్క శక్తి కలిగిన మాటలు, అధికారం కలిగిన మాటల ద్వారా అపవాదిని మీరు ప్రతిరోజు జయించండి. ప్రతిరోజు మీ యొక్క రోజులో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యలకి, ప్రతి కష్టాలకి, ప్రతి బాధలకి వాక్యములో అధికారం ఉంది. కాబట్టి యేసునామం అనే అధికారము ద్వారా మీకు శక్తి కలిగిన మాటలను, ఆ మాటల ద్వారా జీవం కలిగి ఉన్నావు. కాబట్టి నీవు జీవం కలిగిన మాటలు నీ నాలుక ద్వారా నీవు గనక పలికితే అధికారము కలిగిన అపవాది అనేవాడు వణికిపోతాడు. ఎందుకనంటే వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో అధికారం ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవం కలిగిన మాటను భద్రపరుచుకోండి. మనం ఏదో సాదాసీదాగా క్రైస్తవులుగా జీవించడం కాదు. క్రైస్తవుడిగా జీవిస్తే జయించేవాడిగా జీవించాలి. క్రైస్తవుడిగా జీవిస్తే అపవాదిని జయించేవాడిగా జీవించాలి. లోకానికి భయపడకూడదు. భయపడే ఆత్మను మీకు ఇవ్వలా.
దత్తపుత్రాత్మనిచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గలన ఆత్మనిచ్చాడు. పిరికివాడిగా ఈ లోకంలో జీవించటానికి కాదు, నిన్ను రాజుగానే ఈ లోకంలో జీవించమన్నాడు. ఎలాగా? రాజుగానే ఈ లోకంలో జీవించమన్నాడు. ఒక రాణిలాగా నువ్వు జీవించు. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగితే ఆయన వరుడుగా నీ మనందరి కోసం వచ్చి వధువును తీసుకుని వెళ్ళిపోతాడు. ఎలాగ మనం సిద్ధపాటే ఉండాలి? ఆయన రాజుగా వస్తాడు, వరుడుగా, పెళ్లి కొడుకుగా వస్తాడు. మనమందరం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? పెళ్లి కూతురుగా. పెళ్లి కూతురు ఎలా అలంకరణ చెందుతుంది? పెళ్లి కూతురు ఎలా అలంకరణ చేస్తుంది? మంచిగా మేకప్ వేసుకుంటుంది, మంచి ఇయర్ రింగ్ పెట్టుకుంటుంది, మంచి నగలు వేస్తుంది, మంచి హెయిర్ స్టైల్ చేస్తుంది, మంచి చీర కుట్టించుకుంటుంది, మంచి జాకెట్ కుట్టించుకుంటుంది. అలాగే నీలో క్రియలన్నీ కూడా పరిశుద్ధత కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు వరుడుగా వచ్చి నిన్ను వధువుగా తీసుకుని వెళ్ళిపోతాడు. అదవుతుందా? అంత గొప్ప కలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఓకేనా? రైట్. 1 కొరింథీన్స్ 2:4-5. మీ విశ్వాసము చేత మనుషులకు జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. అంటే మనకు ఇచ్చిన జ్ఞానము ద్వారా మనం ఆధారపడకుండా మన విశ్వాసము దేవుని శక్తి ద్వారా ఆధారము చేసుకుని ఉండవలను. నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచుచు దృష్టాంతములనే వినియోగించుము. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి కనపరచాలంట. ఎలా కనపరచాలి? నీవు వెళుతూ ఉంటే ఒక అగ్ని నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉండాలి. అన్యుల మధ్యలో దేవుని వాక్యము నీలో ఉంటే దహించు అగ్ని ఎప్పుడు కూడా నీలే ఉంటాడు. ఆ అగ్ని మీరు వెళ్తూ ఉంటుంటే అపవాది అనేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అందుకనే ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానము వల్ల వద్దు, దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి అంటున్నాడు. అంటే మన దేవుడు శక్తి కలిగిన వాడు కాబట్టి ఆ శక్తిని మీరు దేవుని యొక్క మాట ద్వారా మీరు వాడుకోండి. ఓకే. మత్తయి సువార్త 28:18. అయితే యేసువారి వద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రభుకి ఏమై ఇచ్చి ఉన్నాడంట? పైనైనా పరలోకమైనా కానీ భూలోకమైనా కానీ నాకు సర్వాధికారము ఇచ్చి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆ అధికారము మనందరికి కూడా ఇవ్వబడి ఉన్నది. ఎందుకనంటే ఆయన ఆత్మగా ప్రభువు మనలో నివసిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆత్మగా ఈ లోకం మీద అంతటి మీద మనకి అధికారము కలిగి ఉన్నాం. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మన చీకటి వారంగా లేవు, మనం పగటి వారమై ఉన్నాం. మనము ఎలా ఉన్నాం? పగటి వారమై ఉన్నాము. దాని గురించి ఒక చిన్న వాక్యం కూడా చూద్దామా? 1 తెస్సలోనిక 5:1. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ సమయము ఆ కాలము అంటే ఏంటి? ఆ సమయం ఏంటి? ఆ కాలం ఏంటి? సమయం అంటేనేమో, కాలం అంటేనేమో రాకడ వచ్చు కాలము. సమయం అంటే ఏంటి? రాకడ వచ్చే సమయము. అది మీకు వ్రాయనక్కరలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకని వ్రాయనక్కర్లేదు? సత్యము నీకు తెలుసు కాబట్టి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎలా తెలుసంట? ఎలాగొస్తాడో దొంగ ఎవరికి వస్తాడు? దొంగగా ఎవరి కొరకు వస్తాడు? మన కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు రాడు, లోకం కోసం వస్తాడు, లోకుల కోసం వస్తాడు. రక్షింపబడని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దొంగగా వస్తాడు. నీ కొరకు ఎలాగ వస్తాడో ప్రభు చెప్తున్నాడు. ఏనండి, లోకులు అనగానే ఇక్కడ లోకుల దగ్గర లోకం పెట్టండి. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా అనుకుంటున్నారంట, ఏం పర్లేదు మనకేం కాదు, రోజులు నడుస్తామంటే పోనీ రాకలేదు ఏం లేదు అలాగ మాట్లాడుకుంటూ ఉంటారని నెమ్మదిగా ఉంటారంట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఇప్పుడు 9 నెలలు నిండిన తల్లులు ఇక్కడ చాలామంది ఉంటారు, చాలామంది పిల్లలు. ఎలాగ మీకు సడన్గా పెయిన్లు వస్తాయి?
పెయిన్స్ ఎలా వస్తాయి? సడన్గానే వస్తాయి కదా. అలాగే దేవుడి యొక్క నాశనము కూడా ఆకస్మికంగా ఊహించినట్టుగా టక్కన వస్తాడంట. అందుకనే గనుక వారు ఎంత మాత్రము దీని నుంచి తప్పించుకొనలేరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ వాళ్ళు తప్పించుకుందామన్నా కానీ వాళ్ళకి ఆ సమయం కూడా లేదు. ఆకస్మికంగా కదా వచ్చింది. సడన్గా వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఎలాగో దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతావు. అందుకని వాళ్ళకి దొంగగా వస్తా అన్నాడు. మరి మనందరి కోసం ఎలా వస్తా అన్నాడు చూద్దాం ఇప్పుడు. సహోదరులారా అంటే మనం అందరం ఏమన్నాము? సహోదరులే ఉన్నాం. అందుకే మన గురించి చెప్తున్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదటకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఎందులో ఉన్నామంట మనం? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. ఓకే, వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నాను. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండుదురు. మనమైతే పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను స్థిరస్త్రాణము ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవటకు మనలను నియమింపలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన కొరకు మృతి పొందితిమి. అంటే ఉగ్రత ఎవరి మీదకి ఉంది ఇప్పుడు? పరిశుద్ధ లోకస్తుల మీదకి. మనందరము పగటి వారమే ఉన్నాము. పగటి ఇప్పుడు ఈ డేలో ఉన్న చీకటిని తీసేస్తాడంట. మామూలుగా చీకటి ఎక్కడ ఉంటుంది? రాత్రిపూట ఉంటుంది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పగటిగా ఉన్న నీలో ఉన్న చీకటిని కూడా నీవు ఎదుటివాడి చీకటిని తీయగలవు. ఈ లోకంలో ఉన్న చీకటిని కూడా తీయగల శక్తి నీకు ఉంది. ఇక్కడ ఏం ఇచ్చాడు? శక్తి, అధికారం ఇచ్చాడు. సో లోకానికి ఎవరైతే దేవుడిని అంగీకరింపకుండా, దేవుడి ద్వారా రక్షింపబడకుండా లోకంలో తిరిగే వారికి దేవుడు దొంగగా వస్తాడు, ఆకస్మికంగా సడన్గా వస్తాడు. దేవుని ద్వారా రక్షింపబడిన వారికి ధైర్యముగా మనం సంతోషంగా మనం వెళ్తా ఉన్నప్పుడు అందరికీ టాటా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. బాబాయ్ అనుకుంటా. ఎలా చెప్పొచ్చు? టాటా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి, అరే నీకు చెప్పానా, నేను చెప్పానా మా సొంత రక్షకుడురా, నమ్ముకోరా అంటే నువ్వు నమ్ముకోలే, ఓకే బాయ్ అని. అప్పుడు లోకం అంట రొమ్మును కొట్టుకుంటా ఉంటుందంట. అయ్యో మేము ఎందుకు తెలుసుకోలేకపోయామే ప్రభువుని, ఎందుకు ఒప్పుకోలేకపోయామే, సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరించలేపని రొమ్మును కొట్టుకుని ఏడుస్తారంట. కానీ నీవు సంతోషంగా, వరుడు వస్తే ఎలాగ తీసుకుని వెళ్తాడు మనల్ని? వధువుగా. విజయోత్సవం జరిగిద్దంట పరలోక రాజ్యములో. ఆయన యొక్క పిల్లలను తీసుకుని వెళ్ళేటప్పుడు పైకి పరలోక రాజ్యంలో ఒక విజయోత్సవంలాగా బోరలతో దేవదూతలతో గంతులు వేస్తూ వధువుని తీసుకెళ్ళేటప్పుడు వరుడు వధువుల కోసం పరలోక రాజ్యం అంతా కూడా సిద్ధపరిచి ఉంటుందంట. అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు నీకు శక్తి ఇచ్చి, నీకు అధికారం ఇచ్చి, నీలో నివసిస్తూ నిన్ను నా ఆలయం అని చెప్తుంటే ఇంకా మనం తెలుసుకోకపోతే ఎట్లాగా? అవునా కదా? లోకంలో మనం జీవించకుండా ప్రభు రాజ్యంలో జీవించండి. ఇదే ప్రభు రాజ్యము. సహోదరుడు ప్రేమ కలిగి ఒకరిని ప్రేమించుకుంటూ, నిన్ను వలె నీ పొరుగువారినంటే మనం కాదు ఇక్కడ. మళ్ళీ అది కూడా తెలుసుకోండి. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువారినంటే మన గురించి నీకు తెలిసిన సత్యము, దేవుని వాక్యము జీవం కలిగినది, సత్యము కలిగి. దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. ఏముందంట? పాప క్షమాపణలను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలిగిందంట, ప్రభువుకి అధికారం కలిగిందంట. మన పాపాలను క్షమించడానికి వచ్చాడా? మన పాపాలను తీసివేయడానికి వచ్చాడా? మన పాపాలను క్షమించి మనలో నుంచి తీసివేయడానికి వచ్చాడు. మన పాపమును తీసేసి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ కమ్యూనియన్, ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనం ప్రభు బలలో పాలు పంచుకున్నాం. ఏంటి దాని అర్థం ఏంటి? ప్రభు బల అంటే ఏంటి? ప్రభు బల అంటే
ఆయనని జ్ఞాపకం చేసుకునటం. ఆయన ఏమన్నాడు? ఈ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముని నేనే అన్నాడు. ఏంటి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఆహారము తినివాడు నిత్యము జీవించును అన్నాడు. ఆకలి కొనివాడు నా దగ్గరికి వస్తే ఇకెన్నడూ కూడా ఆకలి కొనడు, దప్పిక కొనివాడు నా దగ్గరికి వస్తే ఇకెన్నడూ కూడా దప్పిక కొననన్నాడు. ఆయనకు సాదృశ్యముగా ఆయన మన కొరకు చేసిన ప్రాణ త్యాగ అర్పణను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకున్న ఆ రక్తముని సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటున్నాము. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యముగా రొట్టెని తీసుకుంటున్నాం. ఇది ప్రతి నెల మొదటి వారంలోనే తీసుకోవాలా, లేకపోతే ప్రతిరోజు తీసుకోవచ్చా? లేదు, ప్రతిరోజు తీసుకోవాలి. ఈ సంఘాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే, ప్రతిరోజు. అంటే ఇక్కడ మీరు మీ యొక్క సంఘ కాపరి ద్వారా తీసుకోవటం అదొక బ్లెస్సింగ్, కానీ ప్రతిరోజు కూడా మీరు దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ప్రతి దినము అనుదినము అన్నారు. అనుదినం అంటే ఏంటి? అనుదినము తీసుకోమన్నారు. అనుదినము తీసుకుంటూ దేవునిని మహిమపరుస్తూ, అయ్యా నువ్వు తీసుకున్న ఆహారం 2-3 రకాలండి ఆహారాలు. ఒకటి కమ్యూనియన్ ఎవ్రీడే తీసుకోండి, దేవుని మహిమపరుస్తూ. మీ ఇంట్లో చపాతీ ఉందా? చపాతీ తీసుకోండి. రొట్టె తీసుకోవాలి. నీళ్లు కూడా తీసుకోవచ్చు, ద్రాక్షారసమ తీసుకోని రూల్ లేదు. నీళ్లు కూడా ప్రార్థన చేసుకుని, ప్రభువా నీవు నా కొరకు త్యాగం చేసిన త్యాగమును బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఆయనకి సాదృశ్యంగా వాటర్ తీసుకోండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది ఆ నిమిషానికి, లేదా ఒక ముద్దను కూడా నువ్వు అన్నం ముద్దను కూడా జ్ఞాపకం చేసుకొని అది ప్రభువు వాళ్ళగా పాలు పంచుకోండి. దాని తర్వాత జీవాహారంగా దీన్ని తీసుకోండి, వాక్యమును తినండి. దీన్ని తీసుకున్న తర్వాత అప్పుడు ఈ పనికిరాని శరీరము, దేనికి ఉపయోగం లేని శరీరానికి అన్నం తినండి. ఈ అన్నం తినటం వల్ల ఉపయోగం లేదు, కానీ ఈ అన్నం తినటం వల్ల మీకు నిత్య జీవం ఉంటుంది. ఓకేనా? ఇందులో కనుక ఈ శక్తిని తీసుకుంటే మీరు ఎలా ఉంటారంటే జీవం కలిగిన, ఆత్మ కలిగిన శక్తిగా మీరు జీవిస్తారు. ఓకేనా? మార్క్స్ వార్త 13:26. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతో మహిమతోను మేఘారుహుడై వచ్చుట చూచెదరు. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఎలా వస్తాడంట మన దగ్గరికి. మనుష్య కుమారుడు మహాప్రభావముతో మహిమతో మేఘారుడై వస్తాడంట. సో అలాంటి యొక్క ప్రభు మన దగ్గర ఉండగా మనం ఎందుకు చింతపడాలి? ఇంకొక 2 వచనాలు టైం ఉందా? పర్లేదు కదా, ఒక 2-3 వచనాలు చూద్దామా? రైట్. సో ఇప్పుడు ఎలా వస్తాడో ఒకసారి చిన్నగా అది కూడా చూసి క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19:7 వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. అంటే రాకడ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అంటే సంఘము, అంటే సంఘము. మనము ఒక భార్యగా సిద్ధపాటు కలిగి ఉండాలంట. అప్పుడేమంటున్నాడు? గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటంట? నీతి క్రియలు. నీవు జీవించే ఒక నీతి, నీవు జీవించే దేవుడి కోసం జీవించే ఒక మంచి పనులు. అయితే మరియు అతడు నాతో ఇలాగ చెప్పుచున్న, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వ్రాయము. పెళ్లి విందులకు వచ్చిన వాళ్ళు ధన్యులు. అంటే ఎవరు వచ్చారు? నీ పెళ్ళికి ఎవరు వస్తారు అక్కడికి? మన పైకి వెళ్ళినప్పుడు మన పితరులు. మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే గారు, హోనాకు, ఎలీజా, ఎలీషా, వీళ్ళందరూ ఆ విందుకు వస్తారంట. ఆయన అదే అంటున్నాడు, పిలవబడిన వారు ధన్యులు. అప్పుడు ఎవరిని పిలుస్తారు? కింద ఉన్నాడు ఎవడు రాడు కదా. కింద ఉన్నవాడు అందరూ చచ్చిపోయిన వాళ్ళు. మనం పైకి వెళ్ళినప్పుడు పైన ఉన్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు, వాళ్ళే కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, పెళ్ళు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఎందుకనంటే దేవుని మాట, ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాటలు గతించవు. ఈ జీవ గ్రంథము ఏది గతించినా కానీ, భూమి గతించినా కానీ, ఆకాశం గతించినా కానీ ఈ మాటలు గతించవు. ఈ మాటలో శక్తి ఉన్నది, దీంట్లో శక్తి లేదు. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఈ బైబిల్లో శక్తి లేదు. ఈ బైబిల్లో ఉన్న మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే శక్తి. జీవము
నీ హృదయంలో భద్రపరుచుకుంటే వస్తుంది. బైబిల్ జస్ట్ ప్రింటింగ్ మహా అయితే 1000 రూపాయలు 2000 రూపాయలు ఇది అంతే. కానీ ఈ మాటని ఇక్కడ భద్రపరుచుకో. ఇక్కడ భద్రపరుచుకుని నీ నాలుక ద్వారా జీవము పలుకు. జీవం కలిగిన మోషే గారిని ఏమన్నాడు? నువ్వు పలుకు అన్నాడు. అంతేనా లేదా? పలుకు అన్నాడా లేదా? పలకాలి. నువ్వు కూడా ఆయన వాక్యాన్ని పలకాలి. ఆయన వాక్యాన్ని మహిమపరచాలి. నువ్వు వాక్యము పలికితే అందులో జీవం ఉంటుంది. కాబట్టి అందుకని ఏమంటాడంటే ఒక చోట 55:10 వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరకల భూమిని తడిపిస్తూ. ఇప్పుడు వర్షం పైనుంచి కిందకు వస్తుంది, అంతే కదా? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఎలా వస్తుంది? ఒక మేఘం నుంచి వస్తుంది. ఆ వచ్చిన వర్షము అక్కడికి వచ్చి భూమి అంతటిని ఏం చేస్తుందంట? తడిపిద్దంట. తడిపిన తర్వాత భూమి, ఇప్పుడు పొలం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? తడిపిన ఆ భూమికి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమును కలుగచేయుటకే అది దిగి వచ్చి వర్ధిల్లును. అంటే ఈ ఆకాశము నుండి, హిమము నుంచి ఆకాశము నుండి వర్షం వచ్చి భూమిని తడిపి అందులో విత్తనము నాటి ఆ విత్తనము ద్వారా పంట వచ్చి అది తినేవాడికి వర్ధిల్లును. ఎలాగ చేయనో అలాగే, ఇక్కడికో మాట, దేవుడి మాట గట్టిగా పట్టుకోండి, ఇది వాగ్దానం. అలాగే నా నోట నుండి వచ్చు ప్రతి వచనము ఉండును. ఏమంటున్నాడు? ప్రతి వచనము. ఆయన నోట అంటే ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడుంది? ఆయన ఆత్మ ఎక్కడుంది? మీలో ఉంది. ప్రభు ఆత్మగా మీరున్నారా, లేకపోతే ఇంకా వేరే ఆత్మగా ఉన్నారా? ప్రభు ఆత్మగా. ఇప్పుడు ఆయన మాట ఎక్కడుంది? మనలో ఉంది. నీ నోటి నుండి వచ్చే ప్రతి వచనం ఏం చేసిద్దంట? వర్ధిల్లుద్దంట, ఫలించిద్దంట. నువ్వు ఏదైతే పలుకుతావో ఆయన నామములో, ఆయన మాట అది జరిగిద్ది అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. నీ నోటి ద్వారా దేవుని వాక్యము ఏదైతే అది పలుకుతావో ఆ పంపిన కార్యమును సఫలము చేయును, అంటే అది జరిగించును. నువ్వు ఏదైతే యేసు నామంలో ఏ రోగం పోను కాకంటే అది పోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వచనము నువ్వు పలుకుతున్నావు. ఆ పలికిన వచనములో దేవుని యొక్క జీవం ఉన్నది. జీవం కలిగిన మాటలో ఆయన శక్తి ఉన్నది. ఆ శక్తి బయటకు వచ్చినప్పుడు ఆ రోగము అక్కడ నుంచి అది పారిపోవాల్సిందే. రోగం అంటే అపవాది, చీకటి. రోగం అంటే ఏమీ కాదండి. రోగము అంటే ఏమీ కాదు. ట్యాబ్లెట్లు కూడా వేసుకోక్కర్లా, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకనంటే నువ్వు చనిపోయావా, బతుకున్నావా? లేదు, చనిపోయావు. మరి నువ్వు బ్రతికేలా ఉంటావు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీకు ఇంకా వాక్యం నేర్చుకోవాలి మీరు బాగా. మీరు బాప్తిస్మం తీసుకున్న ఏమై ఉంటారు? నూతన సృష్టి అయ్యారా? పాతవన్నీ గతించి నూతన సృష్టిగా ప్రభు ఆత్మగా తిరిగి జన్మించారు. నీ శరీరము మృతిమైన శరీరము, ఆ శరీరము నాకు విరోధి, ఆ శరీరంలో జీవించటము నిష్ప్రయోజనము. ఇంత దేవుడు క్లియర్గా చెప్తుండే. మనం ఇంకా అక్కడ బతుకున్నాం, చనిపోయావు కదా. ఒకటి పక్కన పెట్టేసండి. ఆయన ఆత్మగా మనం జీవిస్తున్నాం అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? నాలో గనక పాపం ఉంటే నీలో పాపం ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఆయనలో పాపం ఉందా లేదా? లేదు. ఇప్పుడు ఆయనలో పాపం లేదంటే మనలో పాపం లేదనేగా, అంతే కదా. ఒకటి, ఆయనలో రోగం ఉందా? లేదు. మరి నీలో రోగం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా. ఆయన ఆత్మగా ఏమంటున్నాడు? నువ్వు నా ఆత్మగా జీవిస్తున్నప్పుడు నీలో రోగం స్టిల్ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోగము? వాడే అపవాది. ఆ అపవాది అనేవాడిని వాక్యముతో గద్దించు అని అంటున్నాడు. అంతేనా? సామెతలు 4:20 చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏమిచ్చాడంట? ఆరోగ్యము ఇస్తానడా లేదా? ఎలా ఉంటే? నీ హృదయంలో నుండి జీవదారులుగా బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
ఎందుకనంటే ఆయన వాక్యము నీ హృదయంలో ఉంది కాబట్టి. ఆయన వాక్యము నీ హృదయంలో ఉంటే గనక నీకు ఎటువంటి రోగం కానీ, ఎటువంటి శోధన కానీ, ఎటువంటి బాధ కానీ, ఎటువంటి కీడు కూడా నిన్ను సమీపించదు. ఆయన వాక్యము వెలుగై నీ హృదయంలో ఉంటే చీకటి అనేది వెలుగు ముందు వచ్చి నిలవలేదు. చీకటి అనేది పారిపోతుంది వెలుగు చూడంగానే. సో ప్రభువు వెలుగుగా, ఆయన వాక్యముగా నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ మాత్రము కూడా ఆ చీకటి అనేది నీలో ప్రవేశించకుండా ఉంటుంది. ఇదే దేవుని వాక్యము, శక్తి కలిగిన వాక్యము. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన యొక్క జీవములో శక్తి ఉన్నది. ఆ శక్తి నీలో నివసిస్తున్నాడు. నీవు ఆయనకు ఆలయమై ఉన్నావు కాబట్టి సంఘమంతా కూడా ఒక వధువులాగా నీ క్రియలనన్నిటినీ కూడా విడిచిపెడుతూ, ప్రతి క్రైస్తవుడు ఒక్క రోజులో ఎవడో కూడా 100% క్రియేట్ అవ్వలేడు. దినాభివృద్ధి. ఇలాగా ఇజ్రాయెల్ జనాంగం ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఇజ్రాయెల్ జనాంగం ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. 1 వీక్లో తీసుకెళ్ళిపోవచ్చు కదా దేవుడు. ఎందుకు 40 years? ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందాలి కాబట్టి. అలాగే నీకు కూడా ఒక జీవితం ఉంది. ఓకేనా? నీకు కూడా ఒక జీవితం ఉంది. మోషే గారు ప్రభు ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేశారు? 40 రోజులు. ఒకరోజు చేయొచ్చుగా. ఒక మనిషి మార్పాటు చెందాలని అంటే బైబిల్ ప్రకారంగా 40 అనే కౌంట్కి చాలా ప్రాముఖ్యం ఉంది. మనిషికైతే 40 రోజులు, దేశానికైతే 40 సంవత్సరములు. అంతా మనుష్యుడికైతే 40. ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ చేశాడు. నీళ్లు నిద్రాహారాలు లేకోకుండా ప్రభువు ఏం చేశాడు? అప్పుడు ఆయన ఏం చేశాడు? ఉపవాసం అంటే ఏంటి? కాదు, ఉపవాసం అంటే ఆత్మీకంగా మెడిటేషన్ చేశాడు. దివారాత్రులు ధ్యానించువాడు అంటే ఏంటి? మెడిటేషన్. నీవు ఆ వాక్యాన్ని దేవుణ్ణి సరెండర్ చేసుకుని నీవు ఆయన స్తుతించటం. 24 గంటలు ఎలా ప్రార్థన చేస్తారండి? 40 రోజులు ప్రార్థన చేయడం సాధ్యమా? సాధ్యము. ఎలా అంటే మెడిటేషన్. నువ్వు మర్చిపోవాలి. నువ్వు ఈ లోకం నుంచి మరిచిపోయి ఒక తపస్సులా కూర్చుని దేవుణ్ణి స్మరించాలి. అలాగే ఆ రోజున మోషే గారు కూడా 40 రోజులు చేశాడు. అలాగే 40 సంవత్సరములు ఎవరు? ఇజ్రాయెల్ నడిచారు. అలాగే దావీదు మహారాజు 40 సంవత్సరాలు పాలించాడు. అలాగే సొలొమోన్ రోజు కూడా 40 సంవత్సరం పాలించాడు. ఇది ఒక మంచి టాపిక్ యాక్చువల్గా. 40 days అనేది ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. ఒకరోజు ప్రసంగం అది. 40 అనేది వెరీ పవర్ఫుల్. ఆ ఒక్క 40 రోజుల దాంట్లో మనిషి మార్పాటు చెందుతాడు. యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాతే పరిశుద్ధాత్ముడి ద్వారా అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడిన తర్వాతే సమస్త వాటన్నిటి మీద ప్రభు అధికారము పొందుకోగలిగాడు. అలాగే నీవు కూడా దేవునిని మహింపరచాలంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటే తప్పులేదు. దేవుని యొక్క శక్తి పొందుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా శక్తి, అధికారం. ఈ రెండు మీరు పొందుకోవాలంటే మీరు ప్రభు సన్నిధిలో మీ శరీరాన్ని నలకొట్టుకోవాల్సిందే. మీరు నలకొట్టుకుంటేనే మీ ఆత్మకి శక్తి దొరుకుతుంది. మళ్ళీ మీరు శరీరానుసారంగా ఉంటే కనుక దొరకదు. ఆత్మతో జీవించడం నేర్చుకోండి. ఆత్మలో ఉండటం, దేవునితో ఆత్మీకంగా. ఇప్పుడు మనిషికి ఇవి కన్నులు ఉన్నాయి కదా, మనిషికి కన్నులు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు ఆత్మీక కన్నులు ఓపించి అంటున్నాడు. ఆత్మీకమైన కన్నులు మనకి కనపడగానే కన్నులు ఒకటి ఉన్నాయి. ఆత్మీకమైన చెవులను ఓపించి అంటున్నాడు. ఆత్మీకమైన మనోహృదయ నేత్రములను ఓపించి అంటున్నాడు. అర్థమవుతుందా? మనం చూస్తూ ఉంటాము, మన సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది. కానీ మన కనులు ఓపెన్ అవ్వాలా. ఆత్మీక కనులు ఓపెన్ అయితేనే కానీ. చూద్దామా ఒక 2 వచనాలు? టైం ఇస్తాం. ఆదికాండము 22:13. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా, ఎలా చూశాడంట? కనులెత్తి చూడగా. కరెక్ట్గా మీరు ఇది పట్టుకోండి, ఇక్కడ ఇందులో ఒక మర్మం ఉంది. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. ఎలా కనబడిందంట ఆయనకి? ఇప్పుడు కనులెత్తి పైకి చూస్తే మరి ఆయన వెనక పొట్టేలు ఉందని ఎలా కనబడుతున్నాడు? పైకెత్తి చూస్తా అంటున్నాడు, కానీ వెనక పొట్టేలు కనబడి అంటున్నాడు. శరీరానుసారంగా పైకి చూశాడు. ఆత్మీయ కన్నులు దేవుడు, వెనక పొట్టేలు ఉంది. పరిష్కారం సమస్య ఏంటంటే ఆ పొట్టేలు తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమని చెప్పాడు. సో నీ యొక్క స్పిరిచువల్ కన్నులు దేవుడు విప్పాడు. ఏంటంట?
దేవుడు కనులు విప్పాడు. అలాగే 21:19 చూడండి. 21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? హాగారు గురించి. ఓకే, హాగారు తన పిల్లవాడిని తీసుకుని ఎడారిలో వెళ్తా ఉండంటే పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తున్నప్పుడు దేవదూత వచ్చి చెప్పిద్ది, అమ్మా పక్కనే ఉన్న నీళ్ళు వెళ్ళి తెచ్చుకో అంటున్నాడు. ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాడు? పక్కనే ఉన్నాయంట. కానీ అప్పుడు దాకా శరీరానుసారంగా చూసినప్పుడు ఆవిడ కళ్ళు ఓపెన్ అవ్వాల. ఆత్మీకంగా ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో అప్పుడు పక్కనే ఆవిడ సమస్యకి పరిష్కారము దేవుడు పక్కనే ఉంచాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీకమైన కనులు, ఆత్మీకమైన చెవులు, అలాగే ఆత్మీకమైన మనోనేత్రములు కూడా తెరవాలి. ఎపిసి రాసిన పత్రిక ఎపిసి రాసిన పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనే నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఆయన యందు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఏ కనులు ఓపెన్ చేయమంటున్నాడు? మీ మనోనేత్రములు అంటే నీ హృదయ నేత్రము. ఓకేనా? సో అలాగా దేవునితో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మీకమైన చెవులను, ఆత్మీకమైన కనులను, ఆత్మీకమైన హృదయ నేత్రముల ద్వారా దేవుడు ప్రతి దానికి నీకు శక్తి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఆయన ప్రతిరోజు వాక్యముతో నీ యొక్క క్రియల ద్వారా మహిమపరుస్తూ ఆయన కుమారుడుగా, ఆయన వారసుడుగా, ఆయన రాజ్యములో ఒక రాణిగా, ఒక రాజులుగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అయ్యా సురేష్ గారిని బట్టి, మీ సంఘస్థులందరినీ బట్టి ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు, ఈ వాక్యము మీ అందరిలో భద్రపరుచుకొని ఈ వాక్యము 30 60 100 ఫలింపజేయాలని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఆమెన్.